ఆహ్వానిస్తూ శ్రీనివాసరావు గారిని నమో మెహర్ బాబా ప్రార్థనా గీతాన్ని పాడవలసిందిగా కోరుతున్నాను. జై బాబా అండి. జై బాబా అమ్మ. జ్యోతి మేడం గారు, అవతార్ మెహర్ బాబాకి జై. అందరికి జై బాబా అండి. నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా ప్రభు, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా అపార దివ్య కృపా సాగర సకల చరాచర జగదోధార, అపార దివ్య కృపా సాగర సకల చరాచర జగదోధార ప్రభు, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవ జోహారులివే శ్రీ మేరు బాబా మహిని జనించిన మానవ రూప, జోహారులివే శ్రీ మేరు బాబా మహిని జనించిన మానవ రూప, ఇహ పరానంద జీవనమీవ, ఇహ పరానంద జీవనమీవ భవ భయ భాంజన పరమ పావన, భవ భయ భాంజన పరమ పావన ప్రభు, నమో మేరు బాబా అవతార్, నమో దేవ దేవా ప్రభు, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా అజ్ఞానాంధత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిన సంగి, అజ్ఞానాంధత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిన సంగి, హరిషడ్వర్గము అంతరింపగా, హరిషడ్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షం బను గ్రహింపు, అవ్యయ మోక్షం బను గ్రహింపు ప్రభు, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా ప్రభు, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా. థ్యాంక్ యూ అండి జ్యోతి మేడం గారు. జై బాబా అండి. అందరికీ జై బాబా. జై బాబా అండి. అందరికీ జై బాబా. మనం ఉత్తమోత్తమ జీవితం, లైఫ్ ఎట్ ఇట్స్ బెస్ట్ అని ఆ పుస్తకంలోని బాబా చెప్పిన కొన్ని సందేశాల గురించి మనం చదువుకుంటున్నాం రోజును. ఈరోజు వ్యతిరేక ద్వంద్వాల నుండి స్వేచ్ఛ. మనస్సుకి ఎప్పుడు కూడా ఏంటంటే సంస్కారాల ప్రభావం వల్ల, తర్వాత పరిస్థితుల ప్రభావం వల్ల మనస్సు నిమిషానికి దాని యొక్క ప్రవర్తన మారిపోతుంటుంటుంది. మనకి అనేక విధాలుగా మనకి ఒక్కొక్కసారి మంచిగా, ఒక్కొక్కసారి చెడుగా మనకి మనస్సు వార్త మనకి చెప్తుంది అనమాట. ఒక్కసారి మంచి చేయమని, ఒక్కసారి చెడు చేయమని. ఎందుకంటే దానికి ఆ పరిస్థితుల ప్రభావం, ముఖ్యంగా సంస్కారాల ప్రభావం, చెడు సంస్కారాల ప్రభావం కానీ మనం మనస్సు మీద ఉన్నట్టయితే అది మనకి చెడు వైపే మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటుంటుంది అనమాట. అలాగే వ్యతిరేక ద్వంద్వాల నుండి స్వేచ్ఛ. ప్రతి మానవుడు ఇష్టపడినా ఇష్టపడకపోయినా, సుఖము దుఃఖము, జయము అపజయము, మంచి చెడు, సంపద పేదరికం, అధికారం నిస్సహాయత, గౌరవం అవమానం, లాభం నష్టం, సాఫల్యం ఆశాభంగం అనే ద్వంద్వానుభవాల్ని పొందవలసినదే. మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా సరే మన జీవితంలో ఇలాంటి ద్వంద్వమైన అనుభవాలు, అంటే వ్యతిరేక అనుభవాలు మనకి కలుగుతూ ఉంటుంటాయి. ఈ ద్వంద్వాల్లోని ప్రతి ఒక్కటి మానసిక ఉద్రేకంలో కానీ లేదా కర్మానుష్ఠానంలో కానీ యుక్తమైన ప్రతిస్పందనను ప్రేరేపిస్తూ ఉంటుంది. ఈ ద్వంద్వాలచే మనస్సు చలించబడుతూ నిరంతరం సమతుల్యాన్ని కోల్పోతుంది. అలాగే సంతులనాన్ని మళ్ళీ పొందడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటుంది. అదే సమయంలో పరిస్థితుల మార్పులను బట్టి వాటి ప్రభావాన్ని సదా ఎదుర్కొంటూనే ఉంటుంది. అదే ఇప్పుడు మనం చెప్పుకున్నాం. కాబట్టి ఈ ద్వంద్వాల్లో ప్రతి ఒక్కటి కూడా ఏదో ఒక మానసిక ఉద్రేకం వస్తుంది, లేకపోతే ఒక మనకి మనం అనుకున్నది అవ్వలేదనుకోండి, ఆశాభంగం వచ్చిందంటే అప్పుడు మనకి మానసికంగా ఉద్రేకం వస్తుంది. అలాగే మన ఈ ద్వంద్వాల వల్ల ఏమవుతుందంటే మనసు ఎప్పుడూ చలించబడుతూ ఉంటుంది.
తెలించబడి దాన్ని బ్యాలెన్స్ని కోల్పోతుంది అనమాట. అలాగే మళ్ళా బ్యాలెన్స్ పొందడానికి మనసు కూడా ప్రయత్నిస్తూనే ఉంటుంది. కానీ ఈ పరిస్థితుల మార్పులు, తర్వాత ఈ సంస్కారాల ప్రభావం వీటి వల్ల అది ఎప్పుడూ కూడా అటు ఇటు అవుతూనే ఉంటుంది. మానవునిగా ఎన్నో జన్మల్లో అహంకారపూరిత మనస్సు అంతమనేది లేకుండా ద్వంద్వాల మధ్య ఇటు అటు పరిభ్రమిస్తుంది. ఉదాహరణకు భోగలాలసత్వం, నిగ్రహం, లౌకికవాదం, మతవాదం, ఆధిక్యతాభావం, న్యూనతాభావం, స్వాభిమాన గర్వం, వినమ్రభావం, అంతర్దృష్టి, బహిర్దృష్టి, సుగుణం, దుర్గుణం, బాధ, సౌఖ్యం, నేను నీవు, నాది నీది అనే వాటి వైపు తిరుగుతూ సమతుల్య స్థితికి చేరలేకుండా ఉంటుంది. అదే మనం అనుకున్న అదే బాబా ఏంటంటే ఏది చెప్పినా ఇవి మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా మనకి వస్తున్నాయి అన్నమాట. అవే పాయింట్లు మళ్ళీ రిపీటెడ్గా మనకి వస్తున్నాయి. అంటే ఒక్కొక్కసారి ఆ విషయం గురించి చెప్పిన దాన్ని మళ్ళీ ఇందులో పొందుపరిచారనమాట. అలాగే ఇప్పుడు మనకి ఏంటంటే మనం పైన చదువుకున్నదే ఈ ద్వంద్వాల వల్ల ఎప్పుడు కూడా ఈ అహంకారపూరిత మనస్సు అటు ఇటు ఇటు అటు విగుసలాడుతూ ఉంటుందన్నమాట. ఉండి సమతుల్య స్థితిని పొందలేకపోతుంది. సమతుల్య స్థితి సత్యాన్ని సరిగా అర్థం చేసుకోవడం ద్వారానే సంప్రాప్తం అవుతుంది. అయితే ఈ మనస్సులో ఈ బ్యాలెన్స్ అనేది ఎలాగ అవుతుంది అంటే, మనస్సు ఎప్పుడైతే సత్యం ఇది అన్న సంగతి, అంటే భగవంతుడు సత్యం ఏంటి, భగవంతుడే సత్యం, ఇంకేది సత్యం లేదు, ఆయనే సత్యం, ఆయన చెప్పిన మాటలే సత్యం. దాన్ని కానీ అర్థం చేసుకున్నట్టయితే అప్పుడు విషమ పరిస్థితులు ఎదురైనా మనస్సు తన బ్యాలెన్స్ని పోగొట్టుకోదు. అంటే ఒకవేళ ఏదైనా చెడు పని చేద్దామని అటు వెళ్ళినా కూడా వద్దొద్దు, అది అలా వెళ్ళకూడదు, మనం ఏంటంటే భగవంతుడు చెప్పింది ఇది కాబట్టి అటువైపు మనం నడాలి అనే సంగతి మనకి బోధపరుస్తుంది అనమాట. అందువల్ల మనసు ఎప్పుడైతే అలాగ సమతుల్యం బ్యాలెన్స్లో ఉందో మనం ఆ చెడ్డ పని చేయడానికి మనం అటువైపు ప్రేరేపించబడడం అన్నమాట. అహంకార మనస్సు వ్యతిరేక ద్వంద్వాల వైపునకు అటు ఇటు ఉగిసలాడడం ప్రతిస్పందన వల్లనే. అందువల్ల అది ఇరువైపులా ఆఖరి వరకు వెళ్ళినా నిజమైన సమతుల్య స్థితిని పొందలేదు. ఈ ద్వంద్వాల వల్ల ఇది నిజమైన సమతుల్య స్థితి అంటే బ్యాలెన్స్ని పొందలేదన్నమాట. అంటే సరిగ్గా ఉండలేదు. అటువైపు ఇటువైపు ఈ పని చేసిద్దా, ఆ పని చేసిద్దా, అది చేస్తే మంచిదా, ఇది చేస్తే చెడ్డదా, అలానే ఎప్పుడు కూడా అటు ఇటు ఇటు అటు ఆలోచిస్తూనే ఉంటుంది. కానీ ఒక సరైన సమాధానానికి అది చేయలేదన్నమాట. దైవప్రేమ ద్వారా అహంకారపూరిత మనస్సు తనలో పోగు చేసుకున్న స్వభావాలను అంటే సంస్కారాలను కరిగించి లేకుండా చూసుకున్నప్పుడే నిజమైన సమతుల్య స్థితి సిద్ధిస్తుంది. అదే ఇప్పుడు ఈ అహంకారపూరిత మనస్సు ఇదేంటంటే నాకు అన్ని తెలుసు, నేను నాది అనే ఆ మనస్సులో అహంకారం అంతా ఎప్పుడైతే ఉంటుందో అంతవరకు అది మన ఈ బ్యాలెన్స్ని పొందలేదు. అటు ఇటు ఊగిసలాడుతూ ఉంటుంది. ఎప్పుడు పొందగలుగుతుంది? దైవ ప్రేమ ద్వారా, అంటే భగవంతుణ్ణి ప్రేమించడం ద్వారా మనం ఈ మనస్సు తనలో పోగు చేసిన ఈ అహంకారం యొక్క సంస్కారాలు, ఈ అహంకారం యొక్క ప్రభావం తన మీద పడకుండా చేసుకొని అప్పుడు నిజమైన బ్యాలెన్స్ని పొందగలుగుతుంది. అంటే సరి అయిన ఇది ఏంటంటే ఒక ఏదైనా పరిస్థితుల్లో సరి అయిన ఇది తెలుసుకునేదానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అనమాట. అంటే సరి అయిన అర్థం చేసుకొని దానికి అనుసారంగా మంచిగా ప్రవర్తించడానికి అది పనిచేస్తుంది. అలా మనస్సునకు అతీతమైన సత్యం ఆవిష్కరించబడుతుంది. అప్పుడు ఒకే అస్తిత్వం తన స్వాత్మానుభవం ప్రాణులన్నింటిలోనూ ఒకటిగా ఉండే ఆత్మానుభూతిని పొందుతుంది. అక్కడ ఇంకా ద్వంద్వాలు ఉండవు, జీవితపు విభజనలు ఉండవు. అందువల్ల ఆత్మ వ్యతిరేక ద్వంద్వ స్వభావాల నుండి వేరుపడి స్వేచ్ఛను పొందుతుంది. ఇలా ఎప్పుడైతే భగవంతుడి దైవ ప్రేమ ద్వారా ఈ మనస్సుని తన బ్యాలెన్స్లో ఉంచుకోగలుగుతుందో అప్పుడు అసలైన సత్యం దానికి తెలిసి అదే నేను తర్వాత ప్రాణులన్నిట్లో ఉన్న అందరూ కూడా ఆ భగవంతుడే అనే ఆత్మానుభూతిని కూడా
పొందుతుంది. ఇంకా అక్కడ వేరు ద్వంద్వం అంటే వేరు అని లేదనమాట, అందరూ ఒకటే. అందరిలోనూ ఆ భగవంతుడే ఉన్నాడు అనే సత్యాన్ని అది తెలుసుకోగలుగుతూ ఉంటుంది. అది ఈ ద్వంద్వ స్వభావాల నుండి అది బ్యాలెన్స్ని దూరమయ్యి బ్యాలెన్స్ని స్వేచ్ఛని పొందుతుంది. శాశ్వతమైన అనంత దివ్యత్వంతో ఏకమై అంతరంగం నుండి దానితో సంరక్షింపబడి ఆత్మ అంతంలేని ఆనందమును, అవగాహనను, ప్రేమను మరియు శక్తిని పొందుతుంది. ఎందుకంటే ఆత్మ ద్వంద్వాల నుండి స్వేచ్ఛను పొందింది. అంటే ఆత్మ కూడా అప్పుడు మనసు ఎప్పుడైతే బ్యాలెన్స్ అయిపోయి ద్వంద్వ స్వభావాల నుండి వేరుగా పడిందో, అలాగే అప్పుడు ఆటోమేటిక్గా ఆత్మ కూడా ఆ ద్వంద్వ స్వభావాల నుండి స్వేచ్ఛను పొందుతుందన్నమాట. విస్తృతపరిచే సృజనాత్మక సంస్కారాలు దివ్యమైన సంస్కారాలు పెడదారి పట్టించేవి కావు, సృజనాత్మకమైనవి. పరిమితం చేసేవి కాదు, విస్తృతపరిచేవే. అలా అవి అహంకారపూరితమైన ముద్రల వంటివి కావు, వాటికంటే సమూలంగా భిన్నమైనవి. ఆవశ్యకంగా అవి విశ్వాత్మక మనస్సుకు అనుబంధంగా సహకారంగా ఉండేవి. వాటి పని సంకుచితపరచడం, నియంత్రించడం కాదు, కానీ బలోపేతం చేసే అదనపు శక్తిగా ఉంటుంది. కానీ దానికి భిన్నంగా అహంకారయుత మనస్సు యొక్క బంధనాలను పుట్టించే సంస్కారాలు సంకుచితమైనవి, పెడదారి పెట్టించేవి. అంటే ఇందులో మనకి చెప్తున్నారు ఏంటంటే సృజనాత్మక సంస్కారాలు ఎందులో ఉంటాయంటే దివ్యమైన సంస్కారాలు. ఆ దివ్యమైన సంస్కారాలు ఎక్కడుంటాయి? ఎక్కడైతే మనసు విశ్వాత్మకమైన అయిపోతుందో, అంటే అహంకారపూరితమై స్వయంగా నాను నాది అనే వాటన్నిటి నుంచి దూరం అయిపోయి అంత విశ్వం అంతా ఒకటే, భగవంతుడు అన్నట్లోనే ఉన్నాడు అనేది ఎప్పుడైతే దానికి తెలుస్తుందో అప్పుడు అది ఆ సంస్కారాలు సృజనాత్మక సంస్కారాలు అంటే మంచి సేవ ఏదన్నా ఒక దాన్ని పుట్టించి మంచిని తెలిపే సంస్కారాలు కూడా వస్తాయి. అవి పరిమితం కాదు, ఇవి ఏంటంటే అపరిమితంగా ఏవైనా సరే అది మంచిగా చేయగలదు అనమాట. అహంకారపూరిత మనస్సు ఎలా ఉంటుంది? అది నేను, నాది, స్వార్థం వీటితోటి కలిసి ఉండడం వల్ల ఎప్పుడు కూడా తనకి అంటే ఏ వ్యక్తిగత ఆలోచనలు ఉంటాయి, దానికి వ్యక్తిగత యొక్క అది దాని యొక్క ప్రభావం వ్యక్తి మీదే ఉంటుందన్నమాట. అందరి గురించి అది ఆలోచించదు, ఎప్పుడు కూడా తన గురించి తన మంచి గురించి ఆలోచించి ఆ మనస్సుని పెడదారి పెట్టిస్తుంటుంది అనమాట. అదే అందుకే విశ్వాత్మక మనస్సుకి అహంకారపూత మనస్సు అంటే మన వ్యక్తిగత మనస్సులు, మామూలు మనుషుల్లో ఉండే వ్యక్తిగత మనస్సుకి కారణం డిఫరెన్స్ చాలా ఉంది, తేడా చాలా ఉంది అని చెప్తున్నారు. అహంకారపూరిత మనస్సు యొక్క బంధనాలకు మూల కారణమయ్యే సంస్కారాలకు మరియు దివ్యమైన సంస్కారాలకు మధ్యన గల వ్యత్యాసం కేవలం స్థాయిలోనే కాదు, అదేవిధంగా అహంకారపూరిత మనస్సుకు గల స్వేచ్ఛకు, విశ్వాత్మకమైన మనస్సుకు గల స్వేచ్ఛకు మధ్య గల వ్యత్యాసం స్థాయిలోనే కాదు, వాటి తత్వంలోనే ఉంది. అంటే విశ్వాత్మక మనస్సుకి అహంకారపూరిత మనస్సు అంటే మామూలు మానవులకి ఉండే మనస్సు అనమాట. అది విశ్వాత్మక మనస్సు అంటే సద్గురువు అవతార పురుషుడికి మనస్సు అనేదే ఉండదు, ఆయనదంతా విశ్వాత్మక, అదంతా మనస్సే, విశ్వమే ఆయన మనస్సు అనమాట. ఆ సద్గురువు తర్వాత భగవత్ ఇది అనుభవం పొందిన వీళ్ళకందరికీ కూడా విశ్వాత్మకమైన మనస్సు ఉంటుంది. అందుకే వాళ్ళు ఏదైనా సరే తన గురించి ఆలోచించుకోరు, విశ్వంలో ఉండే అందరి యొక్క మంచి గురించి, వాళ్ళకి ఏదైనా మంచి చేయడం గురించి అవే ఆలోచిస్తుంటుంటుంది అనమాట. అంటే అది సృజనాత్మకం, అంటే ఒక మంచి ఆలోచనలు పుట్టిస్తుంటుంది. కానీ ఈ వ్యక్తిగత మనస్సు మనకు తెలుసు కదా, ఎప్పుడు మన గురించి అనే ఆలోచనలు అవి పుట్టిస్తుంటుంది, ఇంకొకళ్ళ గురించి ఆలోచన ఉండదు. కాబట్టి ఆ వ్యక్తిగత మనస్సుకి స్వేచ్ఛ ఉండదు, కానీ కొంచెం స్వేచ్ఛ ఉంది అని అనుకుంటుంది, కానీ తన వరకు మట్టుకే స్వేచ్ఛ ఉన్నదనమాట, ఇంకొకళ్ళ గురించి అది మంచిగా చేయలేదు. అలాగే ఇది విశ్వాత్మక మనస్సు ఏంటంటే మొత్తం అందరి గురించి మంచి చేయగల స్వేచ్ఛ ఉంది. తర్వాత దాని స్థాయి కూడా పెద్ద స్థాయిలో ఉంటుందన్నమాట. బహిర్వాణి అంతఃప్రేరణ నెక్స్ట్ హెడ్డింగ్. అంతఃప్రేరణ
భ్రాంతిలోని బాధాకరమైన అనుభవాలకు చెందిన అసంపూర్ణమైన అనేక బోధనల చెత్త దెబ్బ కింద పూడ్చబడింది. బోధనలు బయట నుండి వస్తే అంతర్వాణి లోపల నుండి వస్తుంది. బహిర్వాణి అంతఃప్రేరణను అణగదొక్కుతుంది. అందువల్ల బాహ్య సంఘటనలతో మనస్సు పైన పడే బాహ్య బోధనల ప్రభావాన్ని అంతరంగంలో జరిగే మేలుకొలుపుతో ఎదుర్కొనాలి. అప్పుడు అంటే కేవలం అప్పుడే అంతఃప్రేరణ సర్వోత్కృష్టమైన అవగాహనతో అవివేక ప్రభావపు భ్రాంతికి లొంగకుండా వాస్తవమైన నిర్ణయాన్ని తీసుకుంటుంది. మనకి తెలుసు అంతర్వాణి, బాహ్యవాణి. అంటే మనస్సు యొక్క సంస్కారాల వల్ల మనస్సు అనేది అది అది పైన ప్రభావాలకు లోనుపడి మనకి అలా విధంగా డైరెక్షన్ చేస్తుంది. ఆ విధంగా చేయమని చెప్తుంటది. కానీ అంతర్వాణి అంటే బాబా చెప్పారు కదా, హృదయంలో మాట విను, మనస్సు మాట వినకు. హృదయం ఏంటంటే ఎప్పుడూ కూడా మనకి మంచి సత్యాన్ని గురించే బాధపరుస్తుంటుంది హృదయం. కానీ మనం ఈ పరిసర ప్రభావాలు, మన యొక్క స్వార్థం, వీటి వల్ల మనం ఏం చేస్తామంటే మనస్సును ఎప్పుడు కూడా మనస్సు మాట వింటుంటాం, హృదయం మాట విన్నాం. ఆ మనస్సు మన సంస్కారాలను బట్టి మనకేమో తావు చూపిస్తుంటుంటది, అట్టెళ్ళండి అని. కానీ అంతర్వాణి ఎప్పుడు చెప్తుంటది, అంతర్వాణి చెప్పేది ఎప్పుడు కూడా సత్యం. కానీ మనం ఏం చేస్తాం, ఈ పరిసరాల ప్రభావాల వల్ల అంతర్వాణిని మనం వినిపించుకోం. అది ఏంటి, ఎప్పుడు మనకి మేలుకొల్పుతూ ఉంటుంది. ఒరే సత్యం వైపు వెళ్ళరా, అది మంచిదరా, అటు వెళ్ళు అని అంటుంటది. కానీ మన హృదయం మాట వినం. ఎప్పుడైతే మనం హృదయం మాట విని ఈ బాహ్య బాహ్యం యొక్క ప్రేరణలు, లేకపోతే బాహ్య ప్రపంచపు పరిసరాల యొక్క ప్రభావం నుంచి దూరం అవుతామో అప్పుడు మనం భగవంతుడికి మనం దగ్గర అవ్వగలం అని చెప్తున్నారు అనమాట. శక్తి పదార్థాలపైన మనస్సు యొక్క ఆధిపత్యం. శక్తిని పదార్థాన్ని మనస్సే పుట్టిస్తుంది. మనస్సు లేకుండా శక్తి కానీ పదార్థం కానీ రెండు ఉండలేవు. శక్తి మనస్సు నుండే వెలువడి దాని వల్లనే నిరంతరాయంగా పరిరక్షింపబడుతుంది. మనస్సు లేకుండా అది వ్యక్తంగా కానీ అవ్యక్తంగా కానీ మనజాలదు. పదార్థం శక్తిపైన ఆధారపడి ఉంటుంది. అది వ్యక్త రూపంలో లేదా నిగూఢంగానైనా శక్తి దానితో లేకుండా మనజాలదు. మనస్సు శక్తి లేకుండా మనగలుగుతుంది. పదార్థం లేకుండా శక్తి మనగలనంటే అనంతంగా ఉండే వ్యక్తిగత మనస్సులు ఒకదాని నుండి ఇంకొకటి పూర్తిగా వేరే ఉంటే దానికి భిన్నంగా విశ్వాత్మక మనస్సు అవిభాజ్యంగా అంతటా నిండి ఉంటుంది. అదే చెప్పాం కదా, వ్యక్తిగత మనస్సు యొక్క చెప్పిందే వింటుంటారు. కానీ విశ్వాత్మక మనస్సు ఏంటంటే మొత్తం దాన్ని విభజించడానికి వీలు లేదనమాట. అది పూర్తిగా ఈ వ్యక్తిగత మనస్సు యొక్క ఆపోజిట్ అనమాట. విశ్వాత్మక మనస్సు మొత్తం విశ్వం గురించి అది ఆలోచించి విశ్వం యొక్క మేలు చేయడానికి అది ఎప్పుడు పనిచేస్తుంటుంది. అది మన అహంకారపూరిత మనస్సు మాత్రం మన స్వార్థంగా మన గురించే మనం ఆలోచిస్తాం, మన యొక్క మంచి గురించి ఆలోచించి అలాగే పనులు చేస్తుంటుంటాం అనమాట. మనస్సు శక్తి పదార్థాలపైన పూర్తి ఆధిపత్యం సాధించడానికి ముందు తనపై తాను నిగ్రహించుకోవలసి ఉంటుంది. అయితే ఇప్పుడు మనకు చూడండి, మామూలుగా అయితే మనం ఒక్కసారి శక్తి లేదని అంటాం. ఏంటంటే ఒళ్ళు అంటే అంతా మనకి ఎంతో నీరసంగా ఉంటుంది, అలాగుంటుంది అనుకోండి. అప్పుడు మనస్సు ఎంత చెప్పినా ఈ పని చేయి ఆ పని చేయి చెప్పినా కూడా మనం చేయలేము ఆ శక్తి లేకపోతే. అందువల్ల శక్తి పదార్థం రెండు మనస్సు లేనిదే వాటి మాయాజనిత స్థితిలో కూడా మనజాలవు. అలాగే శక్తి లేకపోతే మనస్సు చెప్పినా కూడా ఏమి చేయలేము శక్తి లేకపోతే మనం. అందువల్ల మనస్సు శక్తి పదార్థం మీద ఆధారపడింది, శక్తి పదార్థం రెండు మనస్సు మీద ఆధారపడి ఆయన మనస్సును వాటి మాయలో పడిపోకుండా రక్షించవలసి ఉంటుంది. మనస్సును వాటి శక్తి పదార్థాల క్రియలు ప్రభావాల నుండి నిగ్రహించడం దుర్లభం. ఉదాహరణకు, ఒక వ్యక్తి చెంపపై కొట్టగానే అతని మనస్సు అంతకంటే ఎక్కువ హింసాత్మకంగా ప్రతిస్పందించడం సహజం. అలాంటి ప్రతీకార చర్య మనస్సుని అనవసరంగా పెడదారి పెట్టించడమే అవుతుంది. దానితో శక్తిని వృధాగా వాడటమే కాక పదార్థాన్ని నిష్ప్రయోజకంగా వినియోగించడం అవుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే, మనం ఎవరైనా మనకి కొట్టాడనుకోండి, ఒక వ్యక్తి చెంప మీద కొట్టాడనుకోండి, వెంటనే మనకి ఏమిటి వస్తుంది, కోపం వచ్చేస్తుంది.
కోపం రాగానే వెంటనే మనం దానికి ప్రతీకార చర్యగా ఏం చేస్తాం? వెంటనే మనస్సు అని చెప్తుంది. వెంటనే అన్ను కొట్టు అంటుందనమాట. అనగానే అప్పుడు మనం ఏం చేసిన శక్తిని ఉపయోగించి మన పదార్థం అంటే మన చెయ్యి. ఆ పదార్థాన్ని ఉపయోగించి ఆ వెనుక వాడిని ఎవడైతే మనని కొట్టాడో వాడిని ఇంకోటి గట్టిగా కొట్టడానికి మనం ప్రయత్నిస్తాం అనమాట. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఒక ఏదైనా అయినప్పుడు శక్తి మనస్సుకి ధైర్యం ఇస్తుంది. కొట్టు, నీకు శక్తి ఉంది కదా కొట్టు అంటుంది. కొట్టు అనగానే వెంటనే మనం దానికి రియాక్షన్గా మన పదార్థం అంటే మన చెయ్యిని ఉపయోగించి కొడతాం అనమాట. దీనివల్ల ఏమవుతుంది, శక్తి మనల్ని పెడదారి పట్టిస్తుంది. వాడిని కొట్టినవాడిని మళ్ళా కొట్టురా అని చెప్తుంది. అది పెడదారి కదా. అలాగా మనసు ఆ శక్తిని మాట విని మనస్సు కూడా మనకి పెడదారి పెట్టించి వెంటనే దాని ప్రభావంగా గబుక్కుని చేపెట్టి కొడతాం అనమాట వాడికి. కొందరు వారి మనసులపైన తాత్కాలికమైన పాక్షికమైన అదుపును సాధించగలిగితే, చాలా కొద్ది మంది మాత్రమే దివ్య ప్రేమ ద్వారా మనస్సు పైన సంపూర్ణ నిగ్రహాన్ని, ఆధిపత్యాన్ని సాధించి తద్వారా శక్తి పదార్థాలన్నింటినీ పూర్తిగా తమ అధీనంలో ఉంచుకుంటారు. ఆఖరికి దివ్య ప్రేమ ఆ మనస్సునే లేకుండా నశింపజేస్తుంది. అప్పుడు వెంటనే భగవదైక్యము సంప్రాప్తిస్తుంది. అయితే మనం మనస్సుల్ని ఎవరైతే అదుపులో పెట్టుకుంటారో వాళ్ళు ఏం చేస్తారంటే, అది మాత్రం దేనివల్ల వస్తుంది మనకి, దివ్య ప్రేమ వల్ల వస్తుందంటే భగవంతుని ప్రేమించడం వల్ల మనకి మనస్సును అదుపులో పెట్టుకునే శక్తి మనకి లభిస్తుంది అనమాట. ఎప్పుడైతే మనం మనస్సును అదుపులో పెట్టుకోగలుగుతామో దాని మీద ఆ శక్తి ఆటోమేటిక్గా, ఆ శక్తి పదార్థం రెండింటిని అంటే మనం కొట్రా అని ఏ శక్తి అయితే మనకి ప్రేరేపిస్తుందో ఆ శక్తిని, తర్వాత పదార్థం ఏంటి మన చేయితోటి కొడుతున్నాం వాడిని, మెటీరియల్ అనమాట. ఆ రెండింటిని కూడా ఆటోమేటిక్గా కంట్రోల్ చేయగలిగే శక్తిని శక్తి మనస్సుకి వస్తుంది అనమాట. అలాంటివి ఆఖరికి దివ్య ప్రేమ ఏమవుతుందంటే, భగవంతుడి ప్రేమ ఎక్కువైనప్పుడు బాగా తెలుసుకొని అసలు తెలుసుకున్నప్పుడు ఆ మనస్సునే లేకుండా చేస్తుందంటే మనోనాశం చేస్తుందండి. మనోనాశం ఎప్పుడైతే వచ్చిందో, బాబా చెప్పారు కదా, ఆ మనస్సు పూర్తిగా నశిస్తేనే గాని నువ్వు భగవంతుడిని, ఆ సత్య పదార్థాన్ని చేరుకోలేవు అని చెప్పారు కదా. అలాగా అందరూ ఈ పని చేయలేరు. అది అసాధ్యమైన పని. మనసును అదుపులో పెట్టుకోవడం అంటే ఎంతో మనకి దాని మీద ట్రై చేయవలసి ఉంటుంది. అంటే భగవంతుని ఎంత ఎక్కువగా ప్రేమిస్తామో అంత అంత తొందరగా మనం మనస్సుని కంట్రోల్లో పెట్టుకోగలం. మనసును ఎప్పుడైతే కంట్రోల్లో పెట్టగలం, మనం చెడ్డ పనులు అవి చేయకుండా భగవంతుడికి ఇష్టమైన పనులు చేస్తూ మంచి మార్గంలో వెళుతూ చివరికి ఆ మనోనాశం జరిగి ఆ మనస్సు కూడా నశించిపోయి బాబాని అంటే భగవంతుడిని ప్రేమిస్తాం అనమాట. నశించని మాధుర్యం కొంచెం ఉంది, చదివిస్తాను. నశించని మాధుర్యం యొక్క జీవధార ప్రతి వానిలోనూ ఉంది. అయినా మానవుడు అహంకారం అనే అడ్డును తొలగించి ఆ జీవధారను విడుదల చేసుకోకపోతే తప్పనిసరిగా అతడు ఎన్నో విధాలుగా బాధపడతాడు. జీవించి ఉన్నవన్నీ ఆనందం కోసమే పాకులాడుతున్నాయి. అయినా మానవుడు తనకొక్కడికే కావాలనే అజ్ఞానంతో పొందగోరే ఆ సుఖాలను అంటిపెట్టుకొని వేల దుఃఖాలు, భయాలు ఆవరించి ఉంటాయి. ఇప్పుడు మాధుర్యం అనేది నశించని మాధుర్యం అంటే ఒక మంచి బుద్ధి మాధుర్యం, అది ప్రతి ఒక్కడి జీవితంలోనే ఉన్నది. అందరి యొక్క ఉద్దేశం ఏంటంటే ఆనందాన్ని పొందడమే. ఆనందమే మనకి కావాలి. కానీ ఆ ఆనందాన్ని పొందకుండా మనకి ఏమిటి అడ్డుపడుతుంది? అహంకారం. ఈ అహంకారం వల్ల మనస్సు కూడా మనల్ని పెడత్రవలో పెట్టిస్తుంది అనమాట. అందువల్ల మనం ఏం చేస్తున్నాము, అన్నిటికీ ఆనందం కావాల్సి వచ్చినా ఇప్పుడు మనం కూడా మానవుడు ఏం చేస్తున్నాం, నాకొక్కడికే ఆనందం కావాలి. ఎందుకు? అది అహంకారపు మనస్సు మనకి అలా చెప్తుంది. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే అనేక దుఃఖాలు, మనకి అన్ని సుఖాలు ఉన్నా కానీ మనం వాటిని పొందలేక ఈ భయం, దుఃఖం వీటినే పొందగలుగుతున్నాం. ప్రపంచవ్యాప్తంగా మానవుడు తనను తాను అహంకారంలోనూ భ్రాంతి యొక్క రంగురంగుల బంధనాల్లోనూ పాతి పెట్టుకుంటాడు. దానితో తరిగిపోని ఆ నాశనము లేని స్వతసిద్ధమైన ఆనందం నుండి తనను దూరం చేసుకుంటున్నాడు. అతడు నశ్వరమైన, తాత్కాలికమైన,
వాటి ద్వారా ఆనందాన్ని ఆశిస్తూ బంధితమైన చైతన్యం యొక్క బాధలను తనపై తాను వేసుకుంటున్నాడు. తనలోనే ఉన్న తరగని ఆనందాన్ని ప్రతి వ్యక్తి పొందాలి. నేను, నీవు అనే పరిమిత ద్వంద్వాల నుండి విడుదల కావాలి. అప్పుడే నశించని మాధుర్యం యొక్క జీవధారను విడుదల చేసుకోగలడు. అది ప్రతి ఒక్కరి లోపల, అందరిలోనూ ఉంది. ఈ అందరిలోని ఉండే ఈ మాధుర్యం, నశించని మాధుర్యం యొక్క జీవధార అంటే ఆనందం. ఆ ఆనందాన్ని ఎలా పొందగలం అంటే బాబా చెప్పారు, ఈ అందరిలోని ఈ అహంకారం ఏమవుతుందంటే మన భ్రాంతి కడిగి అన్ని ఈ బంధనాల్లోని మనం అందులోనే తిరుగుతుంటుంటాం అనమాట. ఈ బంధనాల్లోనే తిరుగుతుండి అందువల్ల నాశం లేని స్వతసిద్ధమైన ఆనందం మన లోపల ఉండే ఈ స్వతసిద్ధమైన ఆనందాన్ని నుండి మనం దూరం వెళ్ళిపోతున్నాం. అలా కాకుండా ఈ ఆనందాన్ని మనం అనుభవించాలి అని అంటే మనం ఏం చేయాలంటే ప్రతి ఈ బంధిత చైతన్యం యొక్క బాధలను దూరం చేసుకోవాలి. అలా దూరం చేసుకోవాలంటే నేను, నీవు అనే ఈ పరిమిత ద్వంద్వాల నుండి విడుదల కావాలి. ఈ విడుదల కావాలి అంటే ఏం చేయాలి? మన సంస్కారాల్ని మంచి సంస్కారాలుగా చేసుకుంటే వాటి ముద్రలు మంచిగా మనస్సుపై పడి మనస్సు మనల్ని మంచి త్రోవలో పెట్టి చివరికి భగవంతుడు మంచి త్రోవ అంటే సత్యం వైపుకి మనల్ని తీసుకువెళ్తుంది. ఆ సత్యం వైపుకి ఎప్పుడైతే తీసుకెళ్ళిందో వెళ్ళడంలో మనస్సే పూర్తిగా నాశనం అయిపోయి భగవంతుణ్ణి మనం చేరగలం అన్నమాట. ఇదంతా కూడా బాబా ఈ విధంగా చెప్పారు. వీటిలో నాకు అర్థమైనంత వరకు నేను చెప్పాను. మీరు కూడా చదివినప్పుడు మీరు అర్థం చేసుకున్నారని ఆశిస్తాను. ఇందులో ఏమైనా తప్పులు కానీ ఏమైనా పొరపాట్లు కానీ ఉంటే క్షమించవలసిందిగా బాబాని మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థిస్తున్నాను. రేపు ఇంకా వేరే గమ్యం ఆత్మానుభూతి అంటే గమ్యం అంటే మన గమ్యం ఏంటంటే ఆత్మానుభూతి. దాన్ని పొందడం ఎలాగని దాని మీద బాబా మళ్ళా నెక్స్ట్ చెప్పారు. రేపు మనం చదువుకుందాం అది. ఇప్పుడు ఉమారాణి గారు బాబాకి హారతి ఇవ్వవలసిందిగా కోరుతున్నానండి. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय. देवादिदेवा प्रेम स्वभावा प्रभो मेहरु बाबा प्रियतमा मनसुहारति दे प्रियतमा मनसुहारति दे ప్రేమ జ్యోతి మా హృది వెలిగించు కామక్రోధముల మది తొలగించు దామను వీడక నిన్ను ప్రేమించు దామను వీడక నిన్ను ప్రేమించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తొలగించు నీ దివ్య నామమే మది తొలగించు నీ దివ్య రూపమే హృది తొలగించు మా నీ దివ్య పదములే ఆరాధించు నీ దివ్య పదములే ఆరాధించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా పాహి శరణు సాయుధ్యము పొందగా పాహి శరణు సాయుధ్యము పొందగా మము కరుణించవయ్యా ప్రియతమా
మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే దేవాది దేవా ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय థ్యాంక్ యూ జ్యోతి గారు థ్యాంక్ యూ జై బాబా అందరికీ అండి. థ్యాంక్ యూ జై బాబా అండి. ఉమారాణి గారు చక్కటి హారతితో ఈరోజు సమావేశం ముగిసిందండి. అందరికీ జై బాబాలు. మళ్ళా రేపు సాయం మధ్యాహ్నం 11:30కి కలుసుకుందాం అందరం. జై బాబా అండి. జై బాబా జై బాబా అండి, అందరికీ జై బాబా. తెలియజేశారు. అవతార్ మెహర్ బాబాకి అందరికీ జై.